నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా మీరు సృష్టించుకున్నటువంటిదే రజనీ గారు. మేము ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ప్రతి ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు. ఎక్కడా కూడా ఎలక్షన్ల ముందు వారితో మాకు ఎటువంటి సంఘటనలు లేవు. ఎప్పుడైతే మీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతనే ఈ సంఘటన మొదలైందంటే పూర్తిగా రజనీ గారి వ్యక్తిగతం. వైసీపీ నాయకులు ముందుగా గమనించాలి. ఈవిడ గారు చేసినటువంటి పనులు మీకు బురదంటేట్టుగా ఉన్నాయి. ఈవిడ గారు చేసినటువంటి పనులు మీకు తెలుసు కాబట్టి ఆవిడ దూరం చేశారు. కాబట్టి ఆవిడ సొంత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూ చెడు మార్గాల్లో రాజకీయం చేయాలని చెప్పి ఆవిడ ఆలోచన చేస్తా ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీకు టెక్నాలజీ పరంగా పూర్తిగా అనుభవం ఉంది. మీ ఆఫీసు ముందర కనీసం 10-15 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా ఒక ఫుటేజ్ మీరు బయట పెట్టారా? మేము పోలీసు వారిని, ఎస్పీ గారు అదే కోరుతా ఉన్నాం. సంఘటన గురించి ఎక్కడైనా సరే ఆ చుట్టుపక్కల 10-15 కెమెరాల నుంచి ఒక్క సంఘటన మీరు బయటకు తీసి చూపించారా? స్వయానా నిన్న నేను ఎవరైతే ఈ కోర్టులో ప్రవేశపెట్టారో పోలీసు వారికి గొడవ సంఘటనకు సంబంధించిన కుర్రాలతో మాట్లాడాను. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఎక్కడా కూడా గొడవలు చేయలేదు. మాకుగా మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమంలో పాల్గొని మేము మా యొక్క ఎన్టీ రామారావు గారి నివాళులు అర్పిస్తున్నాం తప్పితే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారిపై కానీ ఆ పార్టీ గురించి కానీ మాట్లాడలేదు, వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదు చెప్తా ఉన్నారు. సడన్ గా ఉన్నటువంటి ఓ 10 మంది వ్యక్తులు పక్క గొంతులోంచి వచ్చారు. ఆ కారు ఉన్నటువంటి ఇప్పుడు మిత్రులు నాని గారు చెప్పినట్టుగా ఒక టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన జెండాలు ఉన్నటువంటి కారును పగలగొట్టారు. కారుని పగలగొట్టిన తర్వాత కారులోంచి వ్యక్తులు భయభ్రాంతులు గురై కేకలు వేస్తా ఉంటే మేము ఆ కారు దగ్గర మాత్రమే వెళ్ళాము. ఎవరు ఎందుకు చేశారో తెలియదు. చేసినటువంటి వ్యక్తులు మరలా మా గుంపులో చేరి ఆఫీస్ పై రాళ్ళు ఉడిగారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి జనసేన పార్టీ సంబంధించిన కారు పగలగొట్టారో వాళ్ళే మరలా ఈవిడ ఆఫీస్ పై దాడి చేశారు. అది కూడా చాలా తెలివిగా దాడి చేసుకుంది ఈవిడ ఆఫీస్ అంతా పగిలిపోరు ఎక్కడ కూడా. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టడానికి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చొరబడి ప్రతి రూము పగలగొట్టారు, ప్రతి అద్దం పగలగొట్టారు, కనపడ్డ ప్రతి మనిషిని కొట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఈవిడ ఆఫీస్ అద్దం ఒకటి పగలేదు, ఈవిడ ఆఫీసులో కుర్చీ ఒకటి పగలేదు, ఈవిడ ఆఫీసులో టేబుల్ ఒకటి కూడా పగలేదు. ఆ బిల్డింగ్ ఉన్నటువంటి అద్దాలు మాత్రం అంటే ఆ బిల్డింగ్ ఆవిడది కాదు, కేవలం అద్దెదారు మాత్రమే అక్కడ. అంటే అక్కడ కూడా ఆ ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదు. అంటే ఆవిడ ప్లాన్ అటువంటిది. కుట్రలో కుతంత్రాలు చేయడంలో సీరియల్లో ఉన్నటువంటి లేడీ విలన్కి సంబంధించినటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈవిడ. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి.